ఇంచుమించు ప్రారంభ దినాల్లో 2005 ఆ ప్రాంతంలో ఇక్కడికి రావటం, ఆ రాత్రి ఇక్కడ కరెంటు పోవటం, మనకి హ్యాండ్సెట్స్ అవి లేవప్పుడు అలాగే గట్టిగా చెప్పడం జరిగింది. ఆ కింద ఖాళీ స్థలంలో కరెంట్ మొత్తం రాత్రి అంతా రాలేదు. ఆ రోజు చాలా సంవత్సరాలు అయిపోయింది. తర్వాత నేను అంకంపాలెం చాలాసార్లు వచ్చాను. అక్కడ ఎవరో పాస్టర్ గారి పేరు గుర్తులేదు, వాక్యం చెప్పడానికి వచ్చాను 4-5 సార్లు. ఆల్ నైట్ ప్రేయర్స్కి వచ్చాను. మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయి డాక్టరు, పంటి డాక్టరు, ఇక్కడ వారి అత్తగారు ఊరిది, పెళ్ళికి వచ్చాం. సరే, ఏమైనప్పటికీ మరొకసారి పవిత్ర గారి అమ్మగారు ద్వారా మనం ఈ అంకంపాలెం ఎప్పటి నుంచో అడుగుతుందో ఆవిడ, ఎందుకో నేను తర్వాత చేద్దాం అంటూ ఉండగా ఈరోజు దేవుడు నిర్ణయం ప్రకారం సువార్త జరుగుతోంది. వచ్చేటప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఈ పవిత్ర గురించి ఏం చెప్దామని ఆలోచిస్తున్నాను. ఏం చెప్తావు అని అడిగాడు దేవుడు. పెళ్లి చేయాలి కదండి అని అడిగాను. ఈ కుటుంబాల్లో బాగా చదువుకొని ఉద్యోగంలో ఉన్నటువంటి అమ్మాయి, అంతేకాదు చాలా పొడుగు, కాబట్టి ఈ పిల్లకి పెళ్ళి జరిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఏం బాగుంటుందా? సంతోషమన్నా? అప్పుడు దేవుడిని అడిగాను, వచ్చే ఆగస్టు లోపల, ఈ ఆగస్టు నుంచి వచ్చే ఆగస్టు లోపల అమ్మాయి వివాహం జరుగుతుంది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆ అమ్మాయి భర్త అందరం కలిసి వద్దాం సువార్తకి. ఓకే, రైట్. ఇప్పుడు పవిత్ర గారి కుటుంబం గురించి, అనవరం గారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ప్రాంతం రావడానికి మరొకసారి మాకెంతో సహాయం చేశారు. తప్పకుండా ఈ సువార్త ఏర్పాటు చేసిన పవిత్ర గారి కుటుంబాన్ని, అలాగే అన్నవరం గారి కుటుంబాన్ని మీరు దీవించి, ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను, మరి వరకు ఉన్న పాస్టర్ గారు వారి సంఘాన్ని, వారిని కూడా దీవించి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి, ఎంతో కష్టపడుతున్న సంఘము, ఆటోలు, పిల్లలు, బస్సులు, వాయిద్యాలు, ఎంతోమంది కష్టపడితే కానీ ఒక కార్యక్రమం జరగదు కనుక ఈ సువార్తల్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అలాగే ప్రయాణమై వెళుతున్న షాలేముని, ప్రశాంతిని క్షేమంగా నడిపించమని, ఆయా స్థలాల్లో రకరకాల ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించి వారిని స్వస్థపరచమని, ఈ సమయంలో మీ లోతైన సత్యాలు మాకు తెలియచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే
నీవేన మంచి కాపరి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్ల నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి ప్రభువా నా ప్రభువా ఓ ప్రభువా నా ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమయ్యే ఆ గడియలోనా ప్రత్యక్షమయ్యే ఆ గడియలోనా నన్ను నీవు మరువని దేవా నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా తప్పకుండా పాడు. ఆరాధనా స్తుతి గట్టిగా. ఆరాధనా ఆ. ఆరాధనా స్తుతి దేవాత్మ దిగి రావాలి మన ఆరాధనా మధ్యకి. గట్టిగా. ఆరాధనా ప్రభా, స్తుతి ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమయ్యే ఆ గడియలోనా ప్రత్యక్షమయ్యే ఆ గడియలోనా నన్ను నీవు మరువని దేవా దేవా నన్ను నీవు మరువని దేవా యేసు ప్రభు ఎంత జాలి గలవాడు, ఎంత కృప గలవాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత గొప్పవాడు. ప్రార్థించండి.
ఆమేన్. కూర్చుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఈరోజు మనకి చక్కని దేవుని సన్నిధి మనకు దేవుడు అనుగ్రహించాడు. మనకు తెలిసిపోతుంది, మనకు ఆరాధనలోనే దేవుని సన్నిధి అర్థమైపోతుంది. ఈరోజు దేవుని యొక్క లోతైన సత్యం నేను ఆరాధన చేసేటప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, నన్ను పోలి నడవాలి మీరు. మనందరం చెప్పవలసింది అదొకటే, యేసుక్రీస్తుని పోలి నడవాలి అని చెప్పాలి. నడవాలని చెప్పే ముందు చెప్పేవాడు నడవాలి. నువ్వు నడవాలి, నీ కూడా ఉన్నవారిని నడిపించాలి అని దేవుడు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనం యేసుక్రీస్తుని ప్రకటించడానికి మాత్రమే రాలేదు, యేసుక్రీస్తుని చూపించడానికి వచ్చాం. హల్లెలూయా. ప్రకటించడానికే కాదు, చూపించడానికి కూడా మనం వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. చాలా లోతైన సత్యం ఇది. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే వారు పొందాలి. అలాగే అనేక మంది దేవుడి గురించి గ్రహించాలి. రక్షణ పొందిన వారు జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. ముందే చెక్ చేసుకోండి. ఇది కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కింద గదిలో కూర్చున్న వాళ్ళకి వాక్యం అనిపిస్తుందా? కింద కూర్చున్నారు కదా కొంతమంది, వాళ్ళకి వాక్యం అనిపిస్తుందా? సువార్తకు వచ్చింది ఈ గదుల్లో కూర్చోటానిక, వినిపిస్తుందా వాళ్ళకి వాక్యం? లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. వాక్యం అలా అనిపిస్తుంది అక్కడికి. ఇక్కడే ఏదో శబ్దం ఉంది మనకి. మనం వచ్చింది జాగ్రత్తగా వాక్యము వినడానికి. పైకి రాలేని వారు కింద కూర్చోవచ్చు, రాగలిగిన వారు పైకి వచ్చి కూర్చోవాలి, వాక్యం దగ్గర కూర్చోవాలి. చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండాలి. మనం చాలామందిమి దేవుని వాక్యము వింటున్నాం కానీ ఆచరించడం లేదు. చాలామంది ఉన్నారు కింద. నాకు ఎందుకో సందేహం వచ్చింది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కింద? వంట చేస్తున్నారా? నాకు ఇక్కడే కాదు, కళ్ళు కింద కూడా పనిచేస్తాయి అన్నమాట. అమ్మో, అందరూ ఏం చేస్తున్నారు కింద? సరే, జాగ్రత్తగా ఉండాలి. దేవుని నేత్రాలు సమస్తము చూస్తూ ఉంటాయి. ఇంకా ఉన్నారు స్వాతి, రాజు భార్య. వాళ్ళు ఉంటే ఏమవుతుంది, పిల్లలు ఉంటే ఏమవుతుంది?
వాక్యం వినడానికే కదా ఇంత దూరం వచ్చాం మనం. కాబట్టి ఇక్కడ దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు? మొదటి మాట వినాలి మనం. అసలు దేవుడు మానవుడిగా రావాల్సిన అవసరం ఏంటి? మానవుల కోసం వచ్చాడు. రక్త మాంసములు గలవారు. మన శరీరంలో రక్తము మాంసము తప్ప ఏమీ లేదు. తర్వాత ఎముకలు. కొన్నాళ్ళకి ఆ సమాధుల్లో రక్తము మాంసము ఎండిపోయి ఎముకలే మిగులుతాయి అన్నాడు యేసు ప్రభు. ఈ ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ రక్త మాంసములతో ఉన్నంతకాలము మనల్ని ఒకడు ఎప్పుడు భయపెడుతూ ఉంటాడట. వాడెవరంటే అపవాది. వాడి గురించి సాతాను అంటారు, వాడిని దురాత్మలు అంటారు వాటిని. మీరు జాగ్రత్తగా వింటే కనుక ఇవి ఏం చేస్తాయంటే రక్త మాంసముల మీదే దాడి చేస్తాయి, ఆత్మ మీద దాడి చేయలేవయ్యి. ఈ రక్త మాంసముల మీద దాడి చేస్తాయి అంటే రోగాలు, గొడవలు, వ్యభిచారాలు, తాగుళ్ళు, తన్నుకోటాలు, గుద్దుకోటాలు అన్నీ రక్త మాంసాలతోటే జరుగుతాయి. చూడండి, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా రక్త మాంసాలతోటే జరుగుతాయి. ఉదాహరణకి నీ మనసులో తాగాలని ఉంటే ఆ చేత్తో పట్టుకుని నోట్లో పోసుకుంటావు శరీరంతో. అలాగే వ్యభిచారం, ఇలా అన్నీ చూసుకుంటూ పోతే ఈ రక్త మాంసముల ద్వారా. కాబట్టి సాతాను ఎవరంటే బైబిల్ చెప్తుంది, ఎప్పుడు ఈ మాట మనం రాత్రి పగలు గుర్తుపెట్టుకోవాలి. సాతాను ఎవరంటే మరణ బలము గలవాడు. దేవుని స్తోత్రం. ఎవరు సాతానండి? మరణ బలము గలవాడు అంటే చంపేస్తాడు. ఈ మాట యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు. మిమ్మల్ని వాడు చంపేస్తాడు, వాడు నరహంతకుడు. ఉదాహరణకి ప్రభువులో లేని వారిని ఎప్పుడైనా చంపేస్తాడు. మరి ప్రభువులో ఉన్నవారిని చంపటానికి వాడికి అధికారం లేదు. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో మన మీద అధికారం పోయింది వాడికి. కానీ మనల్ని చంపటానికి యేసు ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ చంపేస్తాడు. ఇదే మాట యోబు గురించి దేవుడు చెప్తున్నాడు సాతానుతోటి, నువ్వు ఏదైనా చెయ్యి, ప్రాణం తీయక అన్నాడు. ప్రాణం తీసేస్తాడు. వాడు ఎలాంటి వాడంటే చూసి రమ్మంటే పాడు చేసి వచ్చే టైపు వాడు. ఇప్పుడు వాడు ఎవరిని ఆడించగలడు? గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రక్షణ పొంది కూడా పాపములో ఉన్నారో వాళ్ళని ఆడిస్తాడు. అంటే రక్షణ పొందిన తర్వాత కూడా తిండి మీద, తాగుడు మీద, వ్యభిచారం మీద, పాపం మీద, ధనం మీద ఎవరికైతే హృదయం ఉందో వాడు చుట్టూ తిరుగుతాడు, వాళ్ళకి ఎరేస్తూ ఉంటాడు. ఒక చోట చెప్పబడింది హబక్కూకులో, గాలము వేస్తాడు. గాలము అంటే ఆ గాలానికి ఏదో కడతాడు, చేప పడుతుంది. పాపం చిన్న పురుగు కోసం వచ్చి పెద్ద చేప పడిపోతుంది. అలాగే మనం ఈ దరిద్రపు పనులు మన ముందు పెడతాడు. ఒక తిరిగిపోతే అబ్బాయి ముందు ఒక అమ్మాయిని పెడతాడు, అమ్మాయి ముందు అబ్బాయిని పెడతాడు, డబ్బు పిచ్చోళ్ళ ముందు డబ్బు పెడతాడు, తిండి పిచ్చోళ్ళ ముందు తిండి పెడతాడు, గొప్ప పిచ్చోళ్ళ ముందు కుర్చీలు వేస్తాడు, కుర్చీలో టవల్ చేస్తాడు. ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి, ఎవరిని ఎలా లాగాలి అనేది వాడికి బాగా తెలుసు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే మనిషిని లాగి అలా 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 వాడు వశం చేసుకుని కొన్నాళ్ళకి పూర్తిగా వాడు వశం చేసుకుని అప్పుడు ప్రభువుతో అంటాడు, నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు, దేవుడు చూస్తాడు. చూడండి, దానికి ఉదాహరణ చెప్తాను. ఇస్కరియోతు యోధా చూడండి, జాగ్రత్తగా వినాలి మీరు ఈరోజు రాత్రి. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు శిష్యుడు అయ్యుండి కూడా వాడు హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. అంటే వాడికి దేని మీద ప్రేమ? యోధాకి
గట్టిగా చెప్పండి. డబ్బు మీద ప్రేమ. ఈరోజు పాస్టర్లకి, విశ్వాసులకి, చాలామందికి ఆ డబ్బే ప్రేమ, డబ్బే ప్రపంచం. డబ్బు కోసం ఏదైనా చేస్తారు కదండి, ఏదైనా చేస్తారు. మొన్న యూట్యూబ్లో ఒక భార్యాభర్తలు వాళ్ళ 18 ఏళ్ళ అమ్మాయిని 58 సంవత్సరాలు అతనికి పెళ్లి చేస్తున్నారు. ఎందుకమ్మా అంటే అతని దగ్గర 28 కోట్ల ఆస్తుందట, వీళ్ళకి ఏమీ లేదట. మనం అందరం సుఖంగా ఉండొచ్చు ఆ ముసలోడికి పెళ్లి చేస్తే. ఈ అమ్మాయి సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది. ఈ అమ్మాయి ఎందుచేత చేసుకుంటుంది? ఈ అమ్మాయి చెప్పారు, మన ఇంట్లో ఉంటే ఏముంటుందా నీకు, అక్కడ కారులు, మేడలు, ఏసీలు, కావలసిన తిండి, కావలసిన సుఖము. చూసారా, ఈ పిల్ల కూడా ఒప్పుకుంది. వీళ్ళందరూ దేనికి లోబడిపోయారు చెప్పండి? అందరూ డబ్బుకు లోబడిపోయారు. డబ్బు ఎరేస్తాడు. కొంతమంది కామ సుఖాలు, శరీర సంబంధమైన సుఖాలకు లోబడిపోతాడు, అది ఎరేస్తాడు. కొంతమంది గర్విష్ఠులు, కొంతమంది పిచ్చోళ్ళు, రకరకాల పిచ్చి గలవాళ్ళు కదండి. పూర్వం ఏదో ఒక పాట పాడింది ఒక ఆవిడ, పిచ్చి పిచ్చి పిచ్చి, ఏ పిచ్చి లేకున్నా అదే పెద్ద పిచ్చి అని పాడింది. ఈ పిచ్చోడు కానుడు ఎవడో లేడు, పిచ్చత కాంది ఎవరు లేరని సాతాను నమ్మకం. ఏదో ఒక విధంగా నాకు పడకుండా ఉంటారా వీళ్ళు, ఏదో ఒక విషయంలో పడకుండా ఉంటారా. నేను గ్రానైట్ కంపెనీలో ఎండీగా పనిచేస్తున్నప్పుడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన లంచం తీసుకోడు, తప్పు చేయడు, తాగడు, ఏమీ చేయడు. మరి ఎలాగా ఆయన సంతకం చేయించాలి. తర్వాత ఒక ఆవిడని అడిగాను, మరి ఈయన దేనికి లొంగుతాడమ్మా అన్నాను. ఏమీ లేదు, మీరు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ గుమ్మంకాడ నుంచి దండం పెడితే మీ పని అయిపోతుంది. అలాగా, అంత సులువా అనుకున్నాను. కరెక్ట్గా కేజీఎఫ్ బయలుదేరి పొద్దున్న కారులో బయలుదేరి 9:30కి ఆయన వచ్చే టైంకి వెళ్ళేవాడిని. ఆయన గుమ్మం దగ్గర నుంచుని, నమస్తే సార్. మధ్యాహ్నం బయటికి వెళ్ళేవాడు, నమస్తే సార్. వచ్చేవాడు, నమస్తే సార్. ఒక వారం రోజులు, సోమవారం నుంచి శుక్రవారం దాకా వెళుతూ వచ్చాను. ఏంటయ్యా, ఏంటి శాస్త్రాలు, నువ్వు ఎందుకు మొత్తుకుంటావు, ఎలా ఉండేవాళ్ళని అలా ఉండని. కాబట్టి శుక్రవారం దాకా నమస్కారాలు పెడుతూ వచ్చాను. శనివారం నాడు లోపలికి వెళ్ళాడు, టంగ్ 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 అని కొట్టాడు కంట. అప్పుడు వాళ్ళందరూ పరిగెత్తి, ఆయన స్టేట్కే అధికారి, రాష్ట్రానికి అధికారి. ఆయన బయట నుంచి ఉన్నాడు, అబ్బాయిని రమ్మను అని వెళ్ళాను. ఏమండి మీరు వారం రోజుల నుంచి పాపం అలా నిలబడి, ఏమి లేదు సార్, నా ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయా? ఒక నెల అయిపోయింది. వాళ్ళందరినీ కేకేసి తిట్టేశాడు. 1 మంత్ నుంచి బుద్ధి లేదా మీకు, పట్టరండి అని చెప్పి నా ఎదురుకుండా టప్ 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 సంతకాలు పెట్టేశాడు. బయటకు వచ్చేకాళ్ళు అంటారు, ఆయనే సంతకం పెట్టలేదు, మళ్ళీ ఆయనే తిడతాడు మమ్మల్ని. అల్లెలు చెప్పాడు, దానికి పడిపోయాడు. చాలామంది మన దగ్గర ఉన్నారు, పొగుడెత్తే చాలండి, ఏ పనైనా చేసేస్తారు. నువ్వు కడిగినట్టు గోడ ఎవరికి అడగలేరంటే నడుము పడిపోయేలా గోడ కడిగేస్తుంది కదా. అంటే సాతానుకు లొంగని వారు ఇంచుమించుగా లేరు. ఇక్కడ అపవాదిని, మరణ బలము గల అపవాదిని ఆడేం చేస్తాడు, చివరికి చంపేస్తాడు. మీకు చిన్న కథ, సండే స్కూల్ కథ చెప్తాను. ఒక ఆయన చెప్పాడు ఆ కథ. ఈ కోడి తన పిల్లల్ని రెక్కల చాటును భద్రపరుచుకుంటుంది. ఒక కోడి పిల్ల ఈ పిల్లలాగా అత్తమానం మా అమ్మమ్మ కాల్చూ తింటుంది. ఇవాళ నేను మా అమ్మ కూడా వెళ్ళకుండా ఆగిపోతాను అని చెప్పి ఈ పిల్ల ఏం చేసింది, ఈ పెంటలో పురుగులు నాకు చిరాకు వచ్చేస్తుంది, మా అమ్మ కూడా ఎలా నేను. ఆ కోడి పిల్ల ఆగిపోయింది, కోడి వెళ్ళిపోయింది, మిగతా పిల్లలన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఈ పిల్ల ఆగిపోయింది. కోడి పిల్ల ఆగిపోయిన తర్వాత ఆ టైం కోసం చూస్తుంది గద్ద.
రివ్వుని కిందకు వచ్చింది. ఏం పిల్ల ఆగిపోయావంటే, ఏముందో మా అమ్మ కూడా ఏమీ కనబడతాం, పెంటలు, ఆ పెంట మీద పురుగులు, చిరాకు వచ్చేస్తుంది నాకు. ఓహో, నీకు ఆకాశం తోటలు అన్నీ చూపిస్తాను. అవునా అంటే పైకి ఎగిరిస్తాను నిన్న అంది. అప్పుడు కాళ్ళతో పట్టుకుని పైన రివ్వమని తిప్పుతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇలాగా కిందకు చూసింది. ఇందుకు నేను చూపిస్తున్నాడు దేవుడు. కిందకు చూసినప్పుడు వాళ్ళ అమ్మ ఆ పిల్లలు పెంట కుప్ప మీద ఉన్నారు, గద్దతో అంది, ఇదిగో చూడు కింద పెంట కుప్ప మీద ఎలా తిరుగుతున్నారు. నేను చూడు ఎంత పైన ఎగురుతున్నాను. ఎగిరింది. ఓ పావు గంట అయ్యాక చెట్టు మీద పట్టుకెళ్ళి ముక్కుతో పొడుతుంది. అదేంటంది, నా పని అయిపోయింది, ఇంకా నీ పని ఉందా? అయ్యి బాబాయ్ ఏంటంది, నిన్ను తినటానికి తీసుకొచ్చాను. అయ్యో అమ్మ లేదు, బొమ్మ లేదు, 4 పూటలు పొడిచింది, శుభ్రంగా తినేసింది. ఈ రోజున ఇంకా ఎక్కువైపోయినాయి గద్దలు, ఆకాశ పక్షులు బాగా ఎక్కువైపోయినాయి. ఎవరు కనిపిస్తారు వాళ్ళ పడేస్తున్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందుకే రూతుతోటి బోయజ్ అంటాడు, సురక్షితమైన ప్రదేశం యెహోవా రెక్కల చాటుకు వచ్చింది. హల్లెలూయా చెప్పండి. యెహోవా రెక్కల చాటునున్నారు మీరు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. మీరు వెళ్ళిపోతే తప్ప మీకు చిరాకు వచ్చిందనుకోండి, ఏమేస్ ప్రభు అండి, ఇదేమేస్ ప్రభు అండి. ఒక సరదా ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక ఆగస్టు 15 ఫంక్షన్ ఉండదు, ఒక హోటల్ ఉండదు, ఒక సరదా పార్టీలు ఉండవు, ఎవరితోటి వెళ్ళినెవరు ప్రార్థన అంటాం రాదు. అత్తమానం ప్రార్థన అంటారు, పాటలు అంటారు, ఎక్కడికో తీసుకెళ్తారు, సువార్తలు అంటారు, ఉపవాసాలు అంటారు. తీరా ఏదన్నా అలంకరించుకుందాం అంటే వస్తువులు తీసేయమన్నారు. ఇది ఏం బాధ ఇది అని మీకు ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు ఇంకెంత దగ్గరికి వెళ్తారా? వెళ్ళారు చాలామంది, పొడిచేసింది. కోడి తన పిల్లలను రెక్క చాటునా, కోడి తన పిల్లలను రెక్క చాటునా దాచి ఉంచి కాపాడినట్లు, నన్ను దాయుము, నన్ను కాయుము, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా, అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా. ఆదుకొని ఆదరించవయ్యా, ఆదుకొని ఆదరించవయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో, చిన్న గొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో. ఒక్క అడుగు వేయలేనయా, సేద తీర్చుము, విశ్రాంతి నీయుము, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు, దేవుడే నన్ను మోసెను, యెహోవా భుజము నాకు సుఖమే, స్తోత్రం. ఈ పవిత్ర పాపం అలా జాగ్రత్తగా ఎదిగింది, అలాగ మంచి ఉద్యోగం సంపాదించుకుంది. వేరే ఏదో ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే వాళ్ళ మేనేజర్ గారు కుదరదన్నారు.
వెళ్ళొద్దు అన్నారు, ఆపేశారు. అలాంటి మంచి పేరు తెచ్చుకుంటే, పరిశుద్ధంగా జీవిస్తే జీవితం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అలాగే నేను చెప్పాను, పవిత్ర కుమారుడు కుమార్తె కొన్నాళ్ళకి వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. వాళ్ళ అబ్బాయికి చాలా మంచి స్థితి వస్తుంది, రాబోతుంది. అమ్మాయికి కూడా రాబోతుంది. అబ్బాయికి 40 ఇస్తాను, అమ్మాయికి 80 ఇస్తాను అన్నాను. చెప్పానా? దేవుని చిత్తం అయితే మరి పాపం వెళుతుంది పరీక్ష రాయటానికి. తప్పక దేవుడు కరుణించునుగాక. ఎంతండి దేవుడు అనుకుంటే. మాట, దైవజనుడు మాటను దేవుడు పోషించుకుంటాడు. మీరందరూ కూడా దేవుని మాటలు, దైవజనుల మాటలు, వివాహాలు జరగడానికి ఈ సంవత్సరం జరుగుతాయి. నేను ఇవన్నీ ఎలా చెప్తానంటే తెల్లారగట్ల ప్రార్థన, అంతకంటే ఏమీ లేదు. నమ్ముతాను ఎవరెవరికి ఏమేమి జరగాలి అని అన్నీ ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి మీరు మీ జీవితంలో ఈరోజు వాక్యాన్ని బట్టి మీరు మీ పిల్లలు ఎవరికి లొంగకూడదు చెప్పండి అందరూ? అపవాదికి లొంగకూడదు. ఎవరికి? అపవాది వేసే గాలాలకు. ఒక అబ్బాయి వస్తాడు, చక్కని జీవితంలో ఉందనుకోండి, పవిత్ర, నేను ప్రేమిస్తున్నాను, అదే వచ్చాడు అనుకోండి. నువ్వు ఎవరినైనా ప్రేమించుకో, నా జీవితం నా ప్రభువుకి అంకితం అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇలాగ స్ట్రిక్ట్గా ఉంటే గాలాలు పనిచేయవండి. ఎన్ని గాలాలు వేసినా పని అవ్వదండి. ఏ విషయంలో అయినా గాలాలు పని అవ్వండి. దేవుడు మాట వింటే కనుక, దేవుడు మాట వింటే. ఇక్కడ మరణ బలము గలవాడు, వీడు మనుషుల్ని చంపేస్తాడు గనక ఇక్కడ చూడండి, మరణము ద్వారా వాడిని నశింపచేసెను. హల్లెలూయా చెప్పండి. మీకు తెలుసా, యేసు ప్రభు చనిపోకుండా వాడు చనిపోడు. వింటున్నావా? యేసు ప్రభు చనిపోకుండా వాడు ఓడిపోడు. చెప్పండి అందరూ. యేసు ప్రభు రక్తం చిందించకుండా అపవాది ఓడిపోడు. ఇప్పుడు చూడండి, మన గురించి యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం ఏంటంటే, మరణ బలము గలవాడిని మరణము ద్వారా ఓడించి మరణము నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా. సరే అండి, సరే, ఎంత గొప్ప మాట ఇది. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణం. ఎప్పుడైతే యేసు ప్రభు రక్షణ పొందామో మన మీద పాపానికి ప్రభుత్వం, మరణానికి ప్రభుత్వం పోయింది. మళ్ళీ మరణకరమైన పనులు, పాప సంబంధమైన పనులు మనం ఇంక చేయకూడదండి. ఇదొక్కటి మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, కోడి పిల్లలాగా గెద్దొంక చూడకుండా, కోడి మిగతా పిల్లల్లాగా తల్లి వంక అంటే మన ప్రభువు రెక్కల చాటునుంటే ఏ అపాయము సంభవించదు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు రెక్కల చాటు నుంచి బయటికి పోయావో పట్టేసింది అన్నమాట. అపవాదండి రాత్రి పగలు మన గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాత్రి పగలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? దేవుడు అంటాడు నాతో మాట్లాడుతూ, నువ్వు అపవాదికి చోటు ఇవ్వద్దు కుమారుడా అంటాడు. ఇప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నాతో మాట్లాడుతూ ఉంటాడు. నీ మీద నాకు చాలా ప్రేమ, కానీ నువ్వు అపవాదికి చోటు ఇచ్చినప్పుడల్లా వాడు నా ముందుకు వచ్చి నవ్వుతున్నాడు. నేనేమంటాను తెలుసు దేవుడి దగ్గర, నా జీవితంలో వాడిని నీ ఎదుట నవ్వనివ్వను ప్రభువా అంటాను గట్టిగా. దేవుని స్తోత్రం. మీరందరూ ఇది పాటించాలి. వాడంట మనము అపవాది పనులు చేస్తున్నప్పుడంట దేవుడి దగ్గరికి వెళ్ళి నవ్వుతాడంట. చూడు ఏం చేస్తున్నాడు, చూడు ఏం చేస్తుందో, చూడు ఎలాగ అబద్ధాలు ఆడుతున్నారు, చూడు ఎలా మోసాలు చేస్తున్నారు, చూడు డబ్బులు ఎలా లెక్కెట్టుకుంటున్నారు, చూడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, చూడు ఎన్ని మోసాలు చేస్తున్నారు. ఎందుకంటే అపవాది ఫిర్యాది.
అపవాది ఎవరు చెప్పాలి? ఫిర్యాది చెప్పాలి. అపవాది ఫిర్యాది. ఎక్కడి నుంచి ఉన్నాడు? యోబు గ్రంథంలో అపవాది ఎక్కడున్నాడు? చెప్పు, ఎక్కడి నుంచి ఉన్నాడు తెలుసా? నిద్రపోతున్నావా? నా పక్కన ఉన్నాడు అన్నట్టుగా చూస్తున్నాం ఏంటి? అపవాది ఎక్కడి నుంచి ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వమున నుంచి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు వాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. ప్రసన్నమణి చూడు ఏం చేస్తుందో, హేమ చూడు ఏం చేస్తుందో, సోలామి చూడు ఏం చేస్తుందో, హెప్సిబా గారు చూడు ఏం చేస్తుందో. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు అందరూ చాలా బాగుంటారు. అసలు కథ ఇంటికి వెళ్ళాక తేలుతుంది కదా. చెప్పండి, చూడు ఏం చేస్తున్నారు, చూడు ఏం చేస్తున్నారు కదా. చెప్తాడు చెప్పడా దేవుడికి? అతను ఫిర్యాది అన్న మాట మీకు తెలుసా? రాత్రి పగలు ఒకసారి చూడండి మీరు. ప్రకటన గ్రంథము మీకు వాక్యం ద్వారా చూపిస్తేనే మంచిది. ఆడు ఏం చేస్తాడు? రాత్రి పగలు ఏం చేస్తున్నాడు చూడండి. మరి మీరు వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు కదా, మీరు వాడికి అవకాశం ఇవ్వకూడదు కదా. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ప్రకటన 12:10. అందరూ శ్రద్ధగా అంటున్నారా? కింద కూర్చున్న వాళ్ళు కూడా అడుగుతాను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు. ఏంటండి? ఏంటి చెప్పండి? మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? గంట. మిగతా 23 గంటలు ఎక్కడ ఉంటాం? ఏం చేస్తున్నాం? చదువు. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా అపవాది. చాలు. సరే చెప్పండి, ఏం చేస్తున్నాడు? రాత్రి పగలు దేవుడి దగ్గర నుంచుని చూడ పిల్ల ఏం చేస్తుందో, ఎప్పుడు? కాలేజీలో, ఆటోలో, బస్సులో, బ్యాంకులో, లంచ్ టైంలో ఏం చేస్తుందో, చుట్టాలు వచ్చినప్పుడు, పిచ్చపాట మాట్లాడుకునేటప్పుడు, ఓడి పిల్లలు మాట్లాడుకునేటప్పుడు, తనుకునేటప్పుడు, గుద్దుకునేటప్పుడు, డబ్బులు లెక్కెట్టుకునేటప్పుడు చూడు ఏం చేస్తున్నారు. అదేంటి మరి? రాత్రి పగల్లో కూడా మేము సరదాగా ఉండకూడదా? ఉండకూడదు. సంతోషంగా ఉండకూడదా? ఉండొచ్చు. సంతోషంగా ఉండకూడదా? ఉండొచ్చు. రాత్రి పగలు ఎప్పుడు నీవు బ్రతికినంతకాలం, నువ్వు జీవించినంతకాలం ఎప్పుడు అపవాదికి సంబంధించిన మాటలు, చూపులు, క్రియలు నీ దగ్గర ఉండకూడదు. దొరికేశాం అంతే, నీ పని అయిపోయింది అంతే, తొక్కేశాడు అంతే. నేను ఒక బూతు తిట్టావా దొరికేశావు, ఒక చెడ్డ మాట మాట్లాడావా దొరికేశావు, ఎవరికన్నా అప్పగొట్టావా దొరికేశావు, ఎవరినన్నా మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావా దొరికేశావు, ఎవరైనా అమ్మాయిని వల్ల వేసుకుంటున్నావు దొరికేశావు, అబ్బాయిని వల్ల వేసుకుంటున్నావు దొరికేశావు, అక్రమ సంబంధం కలిగి ఉన్నావా దొరికేశావు కదా. అబద్ధం ఆడేవా దొరికేశావు. అబద్ధం అంటే నేను చెప్పాను, హాని చేసే అబద్ధాలు, ఎదుటివారికి హాని చేసే అబద్ధాలు. ఒకరోజు నేను ఒక పాస్టర్ గారి గురించి వెళ్తే ఇక్కడే పేర్లు వద్దురండి, వెళ్తే ఆయన అన్నాడు, మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి రావులపాలెంలో, మీరు డైరెక్ట్గా వచ్చేస్తే మిమ్మల్ని నేను కార్లో మీటింగ్ దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. ఆయన కూడా ఒక అపవాదం ఉంది, పేర్లు వద్దులండి, దగ్గరే. ఆవిడ ఉంది, పాస్టర్ గారు అలాగే చెప్తారు, మీరు ఇక్కడికి రాకండి, డైరెక్ట్గా మీటింగ్ దగ్గరికి వచ్చేసి నాకు కనపడండి, వీలైతే పాడి తిరగాను అంది ఆవిడ.
నేను బయటకు వచ్చాక నాకు కూడా వచ్చిన పాస్టర్తో అన్నాను, ఆవిడెవరు అన్నాను. ఆయనకి అన్నాడు, ఓహో అయితే ఈడేముంది అదేముంది, పైకి ఇలాంటి వాడి దగ్గర నేను పాటలు పాడేది ఏంటి అన్నాను. హల్లెలూయా. అయిపోయింది కదా. ఎవరి చేతిలో ఉన్నాడు అతను? అపవాది చేతిలో ఉన్నాడు అతను. అతని మాట చల్లదు. ఇంకా వింటున్నారా? ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది. ఏం చేస్తుంది? కోడిపిల్లని ఏం చేసింది కదా, గట్టిగా నోరుతారు ముద్దెట్టుకుందా, ఏం చేసింది? చంపేసిందని చెప్పు. నసుకుతున్నావేంటి? ఏం చేసింది? చంపేసింది. దేవుని స్తోత్రం. చంపేసిందంటే అర్థం ఏంటమ్మా? మరణం. మరణం అంటే పాతాళం, మరణం అంటే నరకం, మరణం అంటే ఓడిపోయావు. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? మరణించాడా? మరణించలేదా? ఎలా మరణించాడు? 2 చెక్కలయ్యాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా? పోయిందా జీవితం? ఎందుకు పోయింది? చూసారా? ఈ మరణము గలవారిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జీవితకాలమంతా మరణ భయము చేత, జాగ్రత్తగా వినాలి నా మాట. వీళ్ళు జీవించి ఉన్నంత కాలమంతా కూడా మనుషులకి, బాగా ధనవంతులకి, పాపంలో ఉన్నవారికి, పోగేసుకునేవారికి, మేడలు కట్టేవారికి, అందరికీ కూడా ఒక విషయం అంటే భయం. ఏమంటే భయం? మరణం అంటే భయం. బాబోయ్ చచ్చిపోతావేమో కదా. 50 లక్షలు ఆస్తుంటే 50 లక్షలు కూడా హాస్పిటల్కే కట్టేస్తారు బతకటానికి. అవునా? దేని గురించి సాతానికి లొంగుతున్నారు వీళ్ళు? మరణ భయముతోటి. మరి పౌలు ఏమన్నాడు? బ్రతుకుట చావైతే. సరే, ఈ మరణ భయముతోటి చంపేస్తారేమో, చచ్చిపోతామేమో అని పాపం చేయటం, చనిపోతామేమో అన్న భయము. ఉదాహరణకి మనము అంటే యేసు ప్రభులో యథార్థంగా ఉన్నవారు చనిపోతే ఏమవుతారు? పరదైషకెళ్ళి ఎప్పుడు ఆయనతో జీవించి ఉంటారు. హల్లెలూయా. ఇంకా మరణానికి భయం ఎందుకు మనకు మరణ భయం ఎందుకు? మరణమును జయించిన యేసు ఉన్నవారికి మరణ భయం ఎందుకు? చంపేస్తాను, ఇలా చెయ్యి, అలాగేనండి. వాడు ఎంత దుర్మార్గుడైనా ఆడి పెళ్లి చూసుకున్న పాపానికి నానా గడ్డి కరుస్తుంది. ఇది ఓ రోజున చెప్తున్నాడు ఒక పెళ్ళానికి, అన్నాడు. ఒక 500 కాగితం తీశాడు పెళ్ళానికి. నేను స్వయంగా చూశాను. అన్నాడు. ఏంటి అంటుంది. సెంటర్లోకి వెళ్ళి ఒక బాటిల్ పట్టుకుని ఒక బిర్యానీ బాటిల్ పట్టరా అంటున్నాడు. ఎవరిని? పెళ్ళాన్ని. నేనా? నువ్వే పట్టరా. అప్పటికే తాగేస్తున్నాడు. ఏం చేస్తుంది? ఏం భయం? మరణ భయం, దాస్య భయం. వదిలేస్తాడేమో, చంపేస్తాడేమో, ఇటు వదిలేస్తే నేను ఎలా బతకాలి? చూసారండి, ఇది ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినం. స్వాతంత్ర దినాన యేసు ప్రభు ఇచ్చిన స్వాతంత్రం ఎలాంటి దరిద్ర పనులు చేయడానికి కాదు, మొగుడికి పెళ్ళానికి లోబడిపోయి, అంటే పాపం చేసేవారికి లోబడిపోయే బ్రతుకు కోసం యేసు ప్రభు సిలువలో చనిపోలేదు. హల్లెలూయా. ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు. చేయనా పని కుదరదంటే ఏం చేస్తాడు? కొడతాడు, లేదా చెప్పండి చంపేస్తాడు. కానీ నీకు భయం, కొడతాడని భయం,
వదిలేస్తాడని భయం, ఏమైపోవాలనే భయము. ఇందుచేత జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం, విడిపించుటకు యేసు వచ్చెను. హల్లెలూయా. మరి ఇంకా మీరు పాపదాస్యంలో ఉన్నారంటే, ఇంకా మీరు దరిద్రపు దాస్యంలో మీరు ఉన్నారంటే, మీరు విడుదల పొందినవారా? మీరు విడుదల పొందారు? మీరు మాట్లాడతలేదు. డబ్బు ఎవడేమో, ఆ పొలం ఎవడేమో, ఆ ఆస్తిలో ఆట రాదేమో, ఆ బంగారం తీసేసుకుంటాడేమో. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవుని స్తోత్రం. నువ్వు మారిన తర్వాతే నీతో కాపురం. నీ దరిద్రపు బుద్ధులు పోయాక నీతో కాపురం. నువ్వు మారిన తర్వాతే సంఘానికి రా. లేదా పౌలు అన్నాడు, సంఘంలో నుంచి వెలై మారు, లేదా చంపేస్తాడు నిన్ను అపవాది. దరిద్ర పనులు చేయకు, దాస్యములో ఉండకు. ఈరోజు స్వతంత్ర దినం భారతదేశానికి, కానీ 2000 సంవత్సరాల కిందట మనకు స్వతంత్రం ప్రకటించాడు శిలువలో యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంకా పొందవలేదా నువ్వు స్వతంత్రం? నువ్వు ఎలాంటి నిర్ణయంలో ఉండాలి తెలుసా? యేసుక్రీస్తుకు తప్ప నేను ఎవ్వరికి లోబడను. ముఖ్యంగా పాపానికి. భర్త చెప్పినా, భార్య చెప్పినా, పాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఎవరు వదిలేసినా, ఎవరు ఏమనుకున్నా, నేను మాత్రం నా ప్రభువుకు వ్యతిరేకమైన కార్యం చేయను. హల్లెలూయా. ఒకవేళ చేసి నువ్వు కొంతకాలం జీవితాన్ని కొనసాగించి చచ్చిపోయాక నువ్వు నరకానికి పోతావు.
మరి మా ఆవిడ గురించి చేశానండి అంటే అలాగా పాపం క్షమింతాను అంటాడు అనుకుంటున్నావా? మా ఆయన గురించి చేశానంటే క్షమించడా? మాట్లాడరేటి? ఏం చెప్పాడు? నా నిమిత్తము, స్వార్థ నిమిత్తం అన్నదమ్ములను, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఆస్తిని, తుదకు ప్రాణమును విడిచిపెట్టాలన్నాడు. మరి ఆయన ఎక్కడ చెప్పాడు పెట్టుకోమని? మా అబ్బాయి గురించి చేయవలసి వచ్చిందండి. మీ అబ్బాయి నిన్ను పరలోకం తీసుకెళ్తాడా? నీ భర్త నిన్ను పరలోకం తీసుకెళ్తాడా? మీ పాస్టర్ గారు నిన్ను పరలోకం, పాస్టర్ గారు చేయొచ్చు అన్నారండి. ఎవడాడు? ఎవడా పాస్టరు? ఇలా రమ్మని ఇక్కడికి, బైబిల్ చూపించు. డబ్బుల కోసమా, కానుకల కోసమా, ఏం చేసినా పర్లేదా? ఈరోజు చెప్తున్నాను, మరణకరమైన పాపము అన్నాడు యోహాను. ఏం పాపము? మరణకరమైన. చూడండి ఒకసారి, పాపాల్లో కొన్ని పాపాలు ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరమైనవి. చూడండి ఏమంటున్నాడు. 17వ వచనం 5వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. 1 యోహాను 5:16. 1 యోహాను 5:16. తొందరగా తీయాల. నేను అంకంపల్లిలో ఇంత మంచి వార్త దొరుకుతుంది అనుకోలేదు. బాగా దొరుకుతుంది. మంచి మాటలు చెప్తున్నాడు దేవుడు. నీకు నాకు కలిపి పుట్టినరోజు జరిగింది ఎక్కడ? ఈ ఏరియాలో ఎక్కడో, పొనగట్లపల్లె ఏదో. చదువు. మనమేమి అడిగినను తన సహోదరుడు 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చూసారా? మరణకరమైన పాపం. సరేండి, పాపాల్లో చిన్న పాపాలు, స్వల్ప పాపాలు, భయంకరమైన పాపాలు, ముఖ్యంగా మరణకరమైన పాపాలు ఏవి అని మీకు నేను తెలియజేస్తాను. ప్రకటన గ్రంథము ఏవి మరణకరమైన పాపాలు? చూడండి, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో. ఈ పాపాలు చేసేవారండి. అంటే వ్యభిచారము, దొంగతనము, మోసము, ఎదుటివాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం, ఈ వయసులో ఉన్న పిల్లల్ని నాశనం చేయటం, ఈడ కూడా నాశనం అయిపోతాం. ఇలాంటి తప్పుడు పనులు చేయటం, ఎవరి జీవితాలన్నా పాడు చేయటం, ఎవరిదైనా తీసుకుని వాళ్ళని ఏడిపించేసి ముంచేసి వాళ్ళ మోసం చేసేసాం, అబద్ధాలు ఆడతాం. ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని అబద్ధాలే, ఒక్క నిజం అనేది ఉండదు. ఇవన్నీ భయంకరమైన పాపాలండి. ఈ భయంకరమైన పాపాలు ఉన్నాయే, ఇవి మరణకరమైన పాపాలు. వీటికి ఇంకా నిష్కృతి లేదు. ఇంకా దీని గురించి వేడుకున్న దేవుడు కరుణించాడు. మరి మరణకరం కాని పాపాలు ఏంటి చెప్పండి? లాగిపెట్టి 2 కొట్టాను మా పాపని, మా మనవరాలు 2 కొట్టాను అని ఏడుతుంది. పాపమే, అనవసరంగా కొట్టాను. ప్రభువా పాపం అదే చేసింది అనుకుని కొట్టాను, తెలియకుండా కొట్టాను, క్షమించాడు. కోపం, విపరీతమైన కోపం, పొట్టు పెట్టాను మళ్ళీ గంజేపుడికి, ఏమనుకోక. ఇలాంటివన్నీ చిన్నవి ఉంటాయండి, చిన్న పాపాలు. అలాగే స్కూల్కి వెళ్ళే ముందు కడుపు నొప్పి అబ్బా అని
మళ్ళీ ఒక పావు గంటకు లేచి అమ్మాయి ఏం టిఫిన్ చేసావు అంటది. కడుపు నొప్పి దానికి టిఫిన్ ఎందుకు? ఎలా చూస్తుందో. కడుపు నొప్పి దానికి టిఫిన్ ఎందుకు అంటున్నాను. ఇవన్నీ దేవుడు నరకానికే పంపడం కదా. ఉదాహరణకి నా దగ్గర ఎవరో డబ్బులు అడుగుతానికి వచ్చారు, ఏమంటే అర్జెంటుగా 10,000 ఇవ్వండి. లేవమ్మా అంటే ఇస్రాయేల్ నరకానికి వెళ్ళిపో అంటాం. ఎందుకంటే ఇది మళ్ళీ ఇవ్వదో 10,000. ఆడకి ఇంక ఉన్నాయని ఎలా చెప్తాం? ఈ పురుగు ఆ అమ్మాయి మీదకి వేసాను, దానివల్ల నరకానికి తీసుకెళ్ళడం. నన్ను పురుగు ఇంకా నీ మీద ఉంది పిల్ల, దానివల్ల నరకాన్ని తీసుకెళ్ళడం. మాట్లాడరేంటి మీరు అందరూ? చిన్న చిన్న పాపాలు. అమ్మ కొడుకుని కొట్టింది, నాన్న కొడుకుని కొట్టాడు. చిన్న చిన్న పాపాలు. పెళ్ళం మీద కోపం వచ్చి మొగుడు దెబ్బేసాడు, మొగుడు మీద కోపం వచ్చి పెళ్ళము దెబ్బేసింది. ఇలాంటివన్నీ నరకానికి తీసుకెళ్ళండి. చిన్న చిన్నవి, దీనివల్ల ఎవరికి హాని లేదు. కోపం వచ్చి గోడకి తల కొట్టుకుంది, దానికి తీసుకెళ్ళడం. ఆవిడ తలగా దెబ్బతింది, గోడ దెబ్బతిన్నది కదా. కాబట్టి చిన్న చిన్నవి అన్నమాట. అలాంటి వాటి గురించి అయ్యా మా ఆయన కోపం, అయ్యా మా ఆవిడ కోపం, పిల్లల్ని కొడుతుంది, తిడుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవి చాలా సహజం సంసారంలో, కుటుంబంలో, సంఘాల్లో. వీటి గురించి ప్రార్థన చేయాలి. పాపమే అది కూడా, కానీ క్షమిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు దేవుడు? క్షమిస్తాడు. కానీ క్షమించరాని పాపములు చాలా చెప్పాడు యేసు ప్రభు. మనకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు రక్తమాంసంలో పాలుపడాయను. ఈ మరణ దాస్యము నుంచి విడిపించడం కోసం మానవుడిగా వచ్చాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మానవుడికి ఎందుకు వచ్చాడమ్మా? రక్త మాంసములతో చేసే పాపముల నుండి విడిపించటానికి రక్త మాంసములతో పుట్టాడు. హల్లెలూయా. అందుకే మనం సువార్త ప్రకటించి, దేవుడు మనిషి కింద ఎందుకు వచ్చాడు అంటే మనిషి పాపాన్ని తీసేయటానికి కదా. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. నేను దేవుణ్ణి, జాగ్రత్త, నేనేం అని అనలేదు. బాబు, నాయన, కుమార్తె, కుమారుడా తగ్గించుకొని వారి మధ్యలో వాళ్ళతో పడుకొని, వాళ్ళతో భోజనం చేసి, వాళ్ళతో దెబ్బలు తిని, వాళ్ళతో తన్నులు తిని, వాళ్ళతో బూతులు తిని, వాళ్ళ చేత కొట్టించుకొని, వాళ్ళ చేత ఉమ్ములు వేయించుకొని, మేకులు కొట్టించుకొని ఇవన్నీ చేశాడు. దేవుడుగా అయితే ఒక్క క్షణంలో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కాలిపోతారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందువల్ల అలా భరించాడంటే మనలను విడిపించడానికి. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు చేసిన త్యాగం తెలిస్తే ఎవరు తప్పు చేయరండి, చిన్న తప్పు కూడా చేయరండి, చిన్న పాపం కూడా చేయరండి. కొంతమంది చూడండి, నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. నువ్వు నాశనం అయిపోవాలి, నీ పిల్లలు నాశనం అయిపోవాలి, నీ జీవితం నాశనం అయిపోవాలి. నువ్వు అంటే అయిపోతారా? ఆ నోరు ఎందుకు వస్తుంది అలాగా? నోట్లో మాటలు ఎందుకు వస్తున్నాయి? హృదయం నిండింది, నోరు మాట్లాడుతుంది. తప్పు కదా. ఎవరిని దూషించకూడదు కదా. దూషించేవారు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళరండి. దూషించకూడదు ఎవరిని ఎవరు శాపాలు పెట్టకూడదు. మనం ఏమన్నా అంటే అది అయిపోతుంది, అవ్వదు కదా. కానీ ఎందుకు నోరు జారటం? యేసు ప్రభు అన్నాడు, నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి తీర్పు దినాలు లెక్క చెప్పాలి. హల్లెలూయా. మాట్లాడకూడదు నోటికి వచ్చినట్టు. కాబట్టి ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము, నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయాల్లో సహోదరులు వంటి వాడిగా ఉన్నాడు. దేవుడు తగ్గించుకొని మనతో ఇప్పుడు మనం ఎలా తిరుగుతున్నాం బస్సులో చూడండి. మనం అందరం కలిసి ఎలా తిరుగుతున్నాం, అలా తిరిగాడు ఆయన ఈ లోకంలో. ఆడతో పడుకున్నాడు, ఆడతో తిన్నాడు, ఆడతో బాధలు పడ్డాడు, ఆడని భరించాడు, ఆడ మాటలు భరించాడు, శోధనలు భరించాడు. ఇవన్నీ భరించడానికి గల కారణం చెప్తున్నాడు పౌలు. ఇవన్నీ ఎందుకు భరించాడంటే మనలను మరణము నుంచి, నరకము నుంచి విడిపించడానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎంత గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు చేశాడు మన కోసం.
ఎలాంటి వాడుగా ఉన్నాడంటే కనికరము నమ్మకము. చెప్పండి, కనికరం అండి. ఎంత చాలు, పోన్లే పాపం మానవుడు, పోన్లే పాపం బలహీనురాలు, పోన్లే పాపం బలహీనుడు అని వాళ్ళ మీద ఎంతో కనికరం చూపించాడు. ఆ డబ్బు పోగేసుకునే ఇస్కరియోతు యోధా మీద కూడా చివరి రోజు వరకు కనికరం చూపిస్తాను అన్నాడు. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మార్పు చెందవా, పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము మనకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను కాక నీ దేహాన్ని చంపి మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపి నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. కాదు 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 కాదు, నాకు 10 ఎకరాలు 2 మేడలు 20 కాసులు బంగారం ఉన్నాయి, ఎక్కడ చూపించు. ఇప్పుడు చచ్చిపోయిన కాకేసి ఎక్కడ ఉన్నాయో చెప్పమను. కాకే వస్తారా, వాళ్ళు వస్తే నువ్వు ఉంటావా, నువ్వు చచ్చిపోతావు. ఏమేమి అనవరారా అందనుకో, టాప్ అయిపోయింది అంతే. ఇంకేముంది, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి రాత్రి అర్ధరాత్రి కూడా భుజం మీద చేసి ఏమే అనేటప్పటికి అయిపోయే బతుకు. మరి ఇంకెందుకు, ఏం పోజేస్తున్నావు నువ్వు? ఓకే, సంపాదించుకో న్యాయంగా, కాపురం చేయి న్యాయంగా, బ్రతుకుని దిద్దుకో న్యాయంగా, ప్రతి పని న్యాయంగా. అన్యాయం చేయొద్దు, అన్యాయమే మరణకరమైన పాపం. హల్లెలూయా. ఎవరికి అన్యాయం చేసినా అది మరణకరమైన పాపమే. జగత్తు సుమా, నువ్వు ఇలాగే కొనసాగిపోయి మేము పరలోకం వెళ్ళిపోతామండి. ఒక ఆయన అన్నాడంట, పరలోకం వెళ్ళిపోయాం చీకటిగా ఉందంట అన్నాడంట. ఆ కింద పక్కనోడు అన్నాడంట, ఓరి నీ బొంద నీకు తగలే, ఇది పరలోకం కాదురా ఆయన పాతాళం అన్నాడంట. అందుకే చీకటిగా ఉంది. మరి లేకపోతే పరలోకం వెలుగుతోటి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చీకటి పనులు చేసి అక్కడ వెలుగులోకి వెళ్ళగలుగుతావు? ఇక్కడ చీకట్లో తప్పులు చేసేవాళ్ళు అక్కడ వెలుగులోకి వెళ్ళగలుగుతారు? చెప్పండి. మొగుడు తాగుపోతా మార్చుకోండి, విచారా మార్చుకోండి, ప్రయత్నం చేయండి. కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఓర్పు గలవారై ఉండాలి. ప్రవర్తన మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. కానీ ఆ ప్రవర్తన మారినప్పుడు మీరు చెప్పండి, మీతో కలిసి జీవించడం కష్టం అని. హల్లెలూయా. ఎందుకంటే ఒకరిని బట్టి ఇంకొకరు పాపంలో పడాల్సిన పరిస్థితి. ఇందా చెప్పాను కదా, ఆవిడ తాగదు కానీ ఆయనకి మందు పట్టుకొస్తుంది.
అది సమర్థించటం. నేరం చేయటం ఎంత పాపమో నేరాన్ని సమర్థించడం అంత పాపం. ఒక చిన్న సంఘటన జరిగింది, అది చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఒకసారి దుబాయ్ నుంచి ఒక అతను వచ్చాడు. దుబాయ్లో ఒక బిల్డింగు లీజుకి తీసుకుని అద్దెకిస్తున్నాడు. అతనికి అద్దెలే 4-5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఒక రోజున ఎక్కడో కూర్చున్నాడు, 2 పాస్టర్లు ఉన్నారు, నేనున్నా, అందరూ ఉన్నాం. అద్దెకిస్తున్నానండి, ఆ అద్దె చాలా బాగా వస్తుంది అన్నాడు. అంత అద్దె మీకు అక్కడ ఎవరిస్తున్నారు అన్నాను నేను. అదంతా వేరే చరిత్ర కాదు, చెప్పండి అన్నాను. అది ఎవరెవరో వ్యభిచారం చేసేవాళ్ళు అద్దెకి తీసుకుని చాలా ఎక్కువ అద్దెస్తారు. వ్యభిచారం చేసేవాళ్ళు అద్దె ఎక్కువే కదా ఇస్తారు, వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి కదా. మరి సంసారాలు ఎలాగిస్తారు? సంసారంలో 5,000 ఇస్తే వ్యభిచారం చేసేవాళ్ళు 50,000 ఇస్తారు. తర్వాత సర్దుకుంది కానీ 50,000 ఇస్తారు. మరి వాళ్ళకి ఆదాయం ఎక్కువ కదా తప్పుడు పనులు చేసేవాళ్ళకి. చేత ఆయన మిగతా 2 పాస్టర్లను అడిగాడు, నేను పాపం చేస్తున్నాను అని. వాళ్ళు అన్నారు, మీరేం పాపం చేస్తున్నారు? మీరు వాళ్ళకి అద్దెకిచ్చారు, అద్దెకిచ్చిన వాళ్ళు ఏం చేస్తే మీకెందుకు? మీరు అద్దెకిచ్చిన తర్వాత అద్దెంట్లో వాళ్ళు ఏం చేస్తే మీకెందుకు అని వాళ్ళిద్దరూ చెప్పారు. నా వైపుకి తిరిగాడు. పాస్టర్ గారు మాట్లాడతలేదు ఇందాక నుంచి, నాకు ఈయన మాట మీద నమ్మకం ఉంది, మీరు చెప్పండి అన్నాడు. నేను అన్నాను, ఆ అద్దెకు ఉన్నవాళ్ళు, ఆ అద్దెలో ఉండి పాపం చేసేవాళ్ళు నరకానికి వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నరకానికి వెళ్తాం 100% ఖాయమని చెప్పాను. హల్లెలూయా. గుండె జారిపోయింది. ఏమండి అన్నాడు, నీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం పాపం చేస్తున్నారో నీకు తెలుసు. వాళ్ళ పాపం ద్వారా వచ్చే అధిక లాభాన్ని నువ్వు దాని గురించి వాళ్ళకి అతికిచ్చావు. అవునా కాదా? అవునండి, అది పాపం, ఆజ్ఞాతిక్రమణం, భయంకరమైన పాపం అది. అతను అన్నాడు, చెయ్యి పట్టుకుని, క్షమించండి సార్, ఇప్పుడే ఆ ఇల్లు ఎవరి దాడికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను గట్టిగా. నువ్వు నరకానికి వెళ్ళకూడదంటే వెంటనే పని చేయి. ఈరోజు నేను మీకు అందరికీ చెప్తున్నాను, మీరు పాపం చేయకపోయినా పాపం చేసే వాళ్ళని సమర్థించినా మీరు పాపం చేసినట్టే లెక్క. దేవుని స్తోత్రం. ఆ కొట్టు నేను ఉన్నాను అన్నాడు అనుకోండి, నేనున్నాను అన్నాక కదా వాడు కొట్టాడు. కొట్టినవాడు కంటే నాకు ఎక్కువ పాపం కలుగుతుంది. హల్లెలూయా. నేను కొట్టమన్నాననే కదా వాడు కొట్టాడు. ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి ముగించున్నాను, అన్ని విషయంలోని మనవలే ఉన్నాడు. చివరిగా తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడి వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో వచ్చే శోధనలన్నీ ఆయనకి తెలుసు. మనకి ఎలాంటి శోధనలు వస్తాయో ఆయనకు తెలుసు. హల్లెలూయా చెప్పండి. కానీ ఆయన శోధన జయించాడు, మనకు కూడా శోధన జయింప చేస్తాడు. అంతేకాదు, మనకి మామూలుగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు గ్రహించాను, మనం మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ మనం శోధనలో ఉన్నప్పుడు మాత్రం మన పక్కనే కూర్చొని ఉంటాడు గట్టిగా. విశ్వాసనావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు, విశ్వాసనావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా, సాతాను సుడిగాలి రేపగా, నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నా ఎదుటే నిలిచావా నా ప్రభు. ఎదురుకుండా ఉన్నాడు, చేయి పట్టుకున్నాడు. కాబట్టి మనలను శోధనలో పడనివ్వడు, పడినా లేవనెత్తుతాడు. కానీ శోధన మనం తెచ్చుకుంటే ఆయన ఏం చేయలేడు. మనకు కలిగే ఏ శోధనను రక్షిస్తాడు, కానీ మనం కావాలని తెచ్చుకునే శోధన నుంచి దేవుడు కాపాడుతాడు, కానీ అది కూడా ఎక్కువసార్లు కాపాడు. కాబట్టి మనము మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
దేవుళ్ళో బలంగా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అని ప్రభువా, ఈరోజు మరి వీరి గృహంలో చక్కని వాక్య భాగాన్ని మీరు అనుగ్రహించారు. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఇందుకొరకు సహకరించిన ప్రతి బిడ్డను దీవించి, ఈ కుటుంబాలను దీవించి, వారికి ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి అందరినీ క్షేమంగా నడిపించి, ఇంకా రక్షణ లేని వారైతే వారిని రక్షణలోనికి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా ప్రయాణంలో తోడై ఉండమని, రేపు జరిగే ఉపవాస ప్రార్థనను, సువార్తను దీవించమని, పాస్టల్ మీటింగ్ను దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మంచిదండి. రేపు ఉపవాస ప్రార్థన కరెక్ట్గా 10ంటికి ప్రారంభం, 2:30కి అయిపోతుంది. అందరూ సమయాన్ని మెయింటైన్ చేయండి. మంచిది.